ఏంటి మేడం, ఏమైంది? పద్మ కాఫీ పట్టుకెళ్ళింది సమంతకి. సూర్య జీఎం అని రాసి పంపింది కూడా సమంతకే. అంటే సమంతకి గుడ్ మార్నింగ్ ఈ రకంగా చెప్పాడన్నమాట సూర్య. రా వెళ్దాం. ఏంటిది? సారీ ఆంటీ. సారీ ఏంటి సారీ? కంగారులో చూసుకోలేదని చెప్తున్నాను కదా. ఎందుకా కంగారు? అది 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 అంటావేంటి? ఇలా పోలీసులు వెనకేసుకుని నట్టింట్లో తిరుగుతుంటే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది. అదే చాలక ఎదురుగుండా ఎవరొస్తున్నారో కూడా తెలుసుకోకుండా గుద్దేసుకొని వెళ్ళిపోవడమేనా? ఆంటీ, నేను తర్వాత మాట్లాడతాను, నన్ను వదిలేయండి. ఆగాగు. ఏంటి ఏంటి ఎందుకా కంగారు? ఇంకెక్కడికి వెళ్ళి ఎవరి కొంప తగలబెట్టాలి? మా కొంపని నిప్పు లేకుండా తగలబెడుతున్నావు కదా, చాలదా నీకు? ఆంటీ, అవతల సూర్య సమంతకి కాఫీ పంపించాడు, నేను వెళ్ళాలి. ఏంటేంటేంటి? సూర్య శామ్కి కాఫీ పంపించాడా? అవునంటీ. అవునంటీ అని అంత తీరిగ్గా మాట్లాడతావేంటమ్మా? 24 గంటలు సూర్య పక్కనే ఉంటూ కంటికి రెప్పలా చూసుకోవాలి కదా. అందుకే కదా నీ పక్కన పొట్టి పోలీస్ ఆమెను కూడా పెట్టుకున్నావు. ఆవిడ కూడా గమనించలేదా? మేడం, సాటి ఆడదానన్న గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ పోలీసులని జాగ్రత్తగా మాట్లాడండి. అన్నానని బాధపడటం కాదమ్మా. నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేస్తే సూర్య శామ్కి కాఫీ పంపించేవాడా? హరిహర బ్రహ్మాదులు ఏకవైనా శామ్ సూర్యల ప్రేమని ఎవ్వరూ ఆపలేరు. లేదు మేడం, ప్రేమ పరిశోధనలో నాకు వేరే పనితనం ఉంది. అక్క, నువ్వు ముందురా. అయినా సామాన్య అంత గోల చేసి ఫోటోలు కూడా చూపించాక సూర్య శామ్కి కాఫీ పంపించడం తప్పు కాదు? తప్పు వాళ్ళది కాదు, నీదక్క. నీది నీ చూపుది. అమ్మా తప్పుకో. తప్పకుండా అత్తయ్య గారు. చెల్లి, ఏంటక్క అందరూ ఇంత కంగారుగా వెళ్తున్నారు, పైనేం జరుగుతుందంటావు? ఏం జరుగుతుందక్క? లేనిపోని తద్దినాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాను కదా, అందుకే నా కర్మ నేను అనుభవిస్తున్నాను. కర్మ కర్మ. అసలు పైన ఏం జరుగుతుంది? సూర్య శామ్కి కాఫీ ఇచ్చినా ఈ సామాన్య ఊరుకుంటుందా? ఊరుకోదులే. ఎవరైనా కాఫీ ఇస్తే గబగబా తాగుతారు. ఇదేంటో కాఫీ కప్పుని ఫోటోలు తీయడం ఏంటో, కప్పు చూసుకొని ఇలా మురిసిపోవడం ఏంటో. పద్మవదన, అలా మాట్లాడుకు. ఇది నీ కంటికి కాఫీ కప్ లా కనిపిస్తుంది, బట్ నాకు నీకు సూర్య హార్ట్ కనిపిస్తుంది. సూర్య హార్ట్ కనిపిస్తుంది, సూర్య లవ్ కనిపిస్తుంది. ఇంకా అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.